చూడండి, మీకు వచ్చిందా? Hallelujah. 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 తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నా ఉన్నతమైనటువంటి తండ్రి, ఈ భూమిలో ప్రతి కుటుంబము ఎవరినైతే తండ్రి అని సంబోధిస్తున్నారో అట్టి తండ్రిని మేము కూడా సంబోధిస్తూ ఈ భూ వ్యవస్థను నిర్మించినటువంటి మీ వైరానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరి సృష్టిని, మానవాళిని శ్రేష్టముగా మీరు ప్రత్యేకపరచుకున్నందుకు వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించినటువంటి కుటుంబ జీవితాన్ని బట్టి, దాంపత్య జీవితాన్ని బట్టి, విశేషముగా సంఘ జీవితాన్ని బట్టి, మరి విశేషముగా విశ్వాస జీవితాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. తగు రీతిలో ఈ దినం మాతో మాట్లాడు. మీ యొక్క పరిశుద్ధ బల్లను నేను సమీపిస్తుండగా ఈ పరిశుద్ధ సంహాత్మక ఆరాధన అంతటిలో మీ అధ్యక్షత మాకు ప్రసాదించి మమ్మల్ని బలపరచుకొని ప్రార్థిస్తున్నాను. చేరవచ్చిన పిల్లలందరినీ మీరు అభిషేకించండి. ఇంకనూ ప్రభువా, వారి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఈ యొక్క ఆరాధనను తిలకిస్తూ ఆరాధిస్తూ ఉన్నటువంటి సంఘ బిడ్డలను, విశ్వాసులను ప్రతి ఒక్కరిని మీరు తాకండి, బలపరచండి. మీ విశ్వాసములో బిడ్డలను ముద్రించండి. మీ కృపా సహాయములు, మీ ఆకాశ వాకిళ్ళు పెట్టి మా ప్రియ బిడ్డల మీద విస్తారముగా కుమ్మరించండి. ఈ సమయంలో మేమందరము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా
కీర్తిస్తూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా మాతో ఉండి మీరే మహిమ పొందుకోమని, మా ద్వారా మీరు మహిమ పొంది మీ ద్వారా మేము దీవెనలు పొందడానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. మన గుంటూరు మహానగరం పరిశుద్ధ యోహాను సెయింట్ జాన్స్ చర్చ్ పక్షముగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ ఆరాధనలో పాల్గొనే వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. You all are welcome to this Sunday morning worship as well as this Sunday morning's Holy Communion service. ఈ పరిశుద్ధ సంవాదపు ఆరాధనకు మరియు వాక్య పరిచర్యకు ఆరాధనకు మిమ్మలను మేము ఆహ్వానిస్తున్నాము. ఈ పరిశుద్ధ సంవాదపు ఆరాధన ప్రారంభించుకునేలాగున మనమందరము లేచి నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 5వ కీర్తన, నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి అనే కీర్తన పాడుకుందాం. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, నీ ఆత్మతో సేవించుడి. దాత అయోమన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, నీ ఆత్మతో సేవించుడి. జలలాభుడనియు రవియు జలధియు నదులు ఇరులను చక్కగా సర్వమాలంబగు దైవ నామము సర్వదాను
మనము ఆచరించుదాము, ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ నీకు పట్టబయలై కోరికలన్నీ తెలిసే ఉన్నవి, ఏ రహస్యంలో నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామం యుక్తముగా మహింపరచినట్లు నీ పరిశుద్ధాత్మావేశం చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచున్నాము. నీ మహిమాతిశయముల గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కరుణింపుము. లోక పాపము మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి వాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడై ఉన్నావు. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడుకు ప్రభు, అద్వితీయుడుకు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపలేను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపలేను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నది. ప్రేమగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి నీ ఆజ్ఞలను గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యము వినుటకును ప్రభు యొక్క శరీర రక్తం పుచ్చుకుంటకును మనం కూడి వచ్చున్నాము. కాబట్టి మనమందరము మోకాళ్ళలోని మౌనముగా ఉండి మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ విశ్వాసంతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదుకుదము. మీ పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడు. మీ పొరుగు వారి వల్ల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గమును నడుచుకొనుచు క్రొత్త నడవడి కలవాలకు నిశ్చయించుకొనుచున్న మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచకూడదని సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములను దేని మనసుతో ఒప్పుకొనుడి. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేస్తామని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో కాక చీకట్లో నడిచి క్రీస్తు నామమును పలికి దుష్టత్వం నుండి తొలగికుంటిమి. మమ్మను కనికరించుమని నేను బ్రతిమాలుకొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములన్నింటినీ క్షమింపుము. నీ పరిశుద్ధాత్మావేశము చేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలిగినట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడి కలవారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్.
యేసు క్రీస్తు ద్వారా తన యొద్దకు నిజముగా మళ్ళీ వారికి అందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యములు వినుడి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన కుమారుడుగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. పాపం రక్షించడానికి క్రీస్తు యేసుతో వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోక తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కరిగల మాట ఇచ్చినాడు. ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తము మనల్ని కనికరించి మన పాపములన్నిటినీ క్షమించి వాటిని మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణమెందు మనల్ని స్థిరపరచి బలపరిచి నిత్య జీవనం తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడే ఉండును గాక, మీ ఆత్మకు తోడే ఉండును గాక. ఆమేన్. ఇప్పుడు మనము నిలబడి ఉండగా స్వార్థ పట్టణము చదువుగా. ఎన్నో పాట సువార్త పాఠంగా మత్తయి సువార్త 19వ అధ్యాయం 3 నుంచి 6 వరకు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం. పరిసయ్యులు ఆయనను శోధించుకోవాలని ఆయన వద్దకు వచ్చి, ఈ హేతువైన చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడట న్యాయమా అని అడుగుగా, ఆయన సృజించిన వాడు ఆది నుంచి వానిని పురుషునిగా స్త్రీని గాను సృజించేది. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏకశరీరులుగా ఉందురని చెప్పునని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏకశరీరముగా కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పారు. ఈ మనకి పాట ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా,
మా అందరికీ సృష్టికర్త అయినటువంటి ఓ మా యేసు, మీరు ఈ లోకంలో ఈ యొక్క మానవాళి మనుగడను ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు. అందరి వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను కూడా మీరు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు దేవా. అట్టి అంశములు ఈ దినం మేము ధ్యానిస్తూ ఉండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేయమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మరొకసారి మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము మనకు ఇవ్వబడేటువంటి అంశం ఉత్సాహ సంతోషభరితమైన ఒడంబడికోత్సవము మరియు సంస్కారం. ఉత్సాహ సంతోషభరితమైన ఒడంబడికోత్సవము మరియు సంస్కారం. తెలుగులో మరలా ఈ అంశం కొద్దిగా క్లిష్టంగానే ఉన్నది. ఇంగ్లీష్లో చాలా చక్కగా మనకు అర్థమయ్యేటువంటి రీతిలో ఉన్నది. మ్యారేజ్ సెలబ్రేషన్ ఆఫ్ కవెనెంట్ ఆర్ సాక్రమెంట్. మ్యారేజ్ సెలబ్రేషన్ ఆఫ్ కవెనెంట్ ఆర్ సాక్రమెంట్. వివాహము, ఈ వివాహము అనేటువంటి మాట లేక పదం తెలియనటువంటి వారు ఎవరు లేరు. కారణం ఏంటంటే మానవ మనుగడ ఆధ్యాత్మికతతో ముడిపడినప్పుడు ఈ బిడ్డలు కలుగుట అను ఈ యొక్క పరిశుద్ధ సంస్థ వివాహ వ్యవస్థలో ముడిపడి ఉన్నది. The very giving birth of child or children is embedded in the very holy matrimony. అందుకే వివాహానికి మనము పరిశుద్ధ వివాహము అని మనము పేరు ఇవ్వడం జరిగింది. మరి దీనికి ఒడంబడిక దినము అని ఎందుకు పేరు? ఒడంబడిక దినం. హౌ దిస్ wedlock or marriage becomes a covenant or a sacrament. ఏ విధంగా అంటే ఆ వివాహ దినం రోజున ఆ శుభ గడియలలో పాస్టర్ గారు వివాహం చేస్తున్నప్పుడు కొన్ని ప్రతిజ్ఞలు చేయిస్తూ ఉంటారు పాస్టర్ గారు. ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి అంటూ చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణాలు చేయిస్తుంది. ఆ మాటకు వస్తే దేవుడే ఒక పెద్ద ప్రమాణం ఆయన మన కొరకు చేశాడు. మరలా మన నుండి కూడా అదే ప్రమాణం ఆయన స్వీకరించడానికి ఇష్టంగా ఉన్నాడు. ఆ ప్రమాణం ఏంటంటే ఒడంబడిక. ఆ ఒడంబడిక ఏంటంటే నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులైనది.
తదుపరి నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు. నేను మీ దేవుడినయ్యుందును, మీరు నా ప్రజలయ్యుందును. ఒడంబడిక. ఇట్స్ ఏ కవెనెంటల్ రిలేషన్షిప్. ఇట్స్ ఏ కవెనెంటల్ బాండ్. అండ్ wedlock or marriage is a sacramental bond between male and female who are in the holy wedlock. కనుక ఈ వివాహము, ఈ ఒడంబడిక ద్వారా పరిశుద్ధమైన వివాహముగా ఏర్పాటు చేయబడింది. The marriage becomes a sacrament with holiness added. పరిశుద్ధత చేర్చడం ద్వారా దీనికి ఒక ఒడంబడిక అనేటువంటి స్థాయి లేక సంస్కారం అనేటువంటి స్థాయి ఏర్పాటు చేయబడింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఒడంబడికలో దాగి ఉన్నటువంటి మర్మం మనం చూసాం, లేక ఈ సంస్కారంలో దాగి ఉన్నటువంటి మర్మం మనం చూసాం. ఏమిటంటే పరిశుద్ధత. కనుక వివాహం అనేది పరిశుద్ధమైనది. ఒడంబడిక పరిశుద్ధమైనది. ఈ సంస్కారము పరిశుద్ధమైనది. దీనికి దేవుడే రూపకర్త. గాడ్ ఈస్ ద డిజైనర్ ఆఫ్ ద హోలీ మ్యారేజ్. తర్వాత మన అంశంలో ఉత్సాహ సంతోషభరితమైన ఈ ఒడంబడిక ఉత్సవం, ఈ పరిశుద్ధ వివాహము ఉత్సాహంతో సంతోషంతో కూడుకున్నది. సరే, అంటే వివాహం చేసుకున్న వారు ఎవరు కూడా సంతోషంగా ఉండకుండా ఉండడానికి వీలు. మ్యారేజ్ ఈస్ ఆల్వేస్ ఏ డివైన్ బ్లిస్. దేవుని చేత ఏర్పాటు చేయబడింది కనుక దీనిలో సంతోషము, దీనిలో సమాధానము, దీనిలో ఉత్సవము, దీనిలో ఉత్సాహము దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఆ ఉత్సవము, ఉత్సాహము, సంతోషము, సుఖము, సమాధానము ఇవన్నీ కూడా పరిశుద్ధతతో ముడివేయబడి ఉన్నాయి. ఈ ఉపోద్ఘాతంతో మనము ఈ వివాహ వ్యవస్థ దేవుడు ఏ రీతిగా దాన్ని సిద్ధపరిచాడో మనం చూడాలి. హౌ గాడ్ డిజైన్స్ మ్యారేజ్. దానికి మొదటిగా మానవులకు ఒక అవసరత ఉన్నది. దాన్నే ఎలిజిబిలిటీ అన్నాం. కాబట్టి నా మొదటి పాయింట్, మై ఫస్ట్ పాయింట్ ఈజ్ ఎలిజిబిలిటీ. మ్యారేజ్ ఈజ్ అమిడ్స్ట్ ఎలిజిబిలిటీ. అంటే వివాహము చేసుకునడానికి ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉండాలి. ఆ అర్హత శారీరకమైనటువంటి అవసరత, అది ఒక అర్హత. మానసికమైనటువంటి అవసరత, అది ఒక అధికారం, అది ఒక అర్హత. ఈ విధంగా పరస్పర ఆలోచనలు పంచుకునేటువంటి విధానం, ఇది ఒక అవసరత, ఇది ఒక అర్హత. కనుక వివాహము అర్హతలతో కూడుకున్నది. అర్హతల మధ్య వివాహము ఏర్పాటు చేయబడింది. దీనికి మనము ఆదికాండము 2వ అధ్యాయం మనం చూడాలి. ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ రోజు పాఠం 2వ అధ్యాయం 20వ వచనం మరియు 21వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరులు పెట్టారు. 19వ
ఒకసారి చూడండి దయచేసి. దేవుడని యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో, దేవుడేమో ఏ పేరు పెట్టునో అని వీటన్నిటినీ జీవరాశుల్ని ఆదాము యొద్దకు నడిపించాడు. తరువాత ఆదాము ఏ పేరు పెట్టెనో దానికి ఆ పేరు కలిగాను. మరి పాస్టర్స్గా మరి నేనైతే చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. ఎవరైనా వచ్చి మా బాబుకి మా పాపకి పేరు ఒకటి చూడండి అన్నప్పుడు, లేకపోతే మా మనుమడు లేక మనుమరాళ్ళకు పేర్లు పెట్టాలంటే కొన్ని 2-3 పేర్లు చూడండి అంటే ఒక్క పేరు చూడటానికే ఎంతో కష్టపడిపోతాం. కానీ ఆదాము ఈ భూమి మీద ఆకాశములో సముద్రములో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ పేర్లు పెట్టేశాడు దేవుడు. అందుకే వీటన్నిటిని ఆదాము ఎదురు నడిపించింది కూడా. ఆదాము ఏ పేరు పెట్టునో అని తీసుకొచ్చాడు జీవరాశుల్ని. తర్వాత ఆదాము ఏ పేరు పెట్టెనో చూచి దేవుడు సంతోషించాడు. నేను అనుకుంటాను ఈ భూమి మీద ఉన్నటువంటి పేర్లన్నీ చదవటానికే ఒక డాక్టరేట్ చదవాలి, చదవటానికే ఒక డాక్టరల్ ప్రోగ్రామ్ తీసుకోవాలి. మరి పేర్లు ఏర్పాటు చేయటం, పేర్లు పెట్టడం, కానీ ఎన్ని డాక్టరేట్లతో సమానమో. అందుకే ఆదాము అర్హత సాధించాడు. He becomes eligible for the holy wedlock. ఇక్కడ ఆ ఎలిజిబిలిటీ ఉంది చూడండి. ఆ ఎలిజిబిలిటీ 20వ వచనంలో, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను అన్న తరువాత అక్కడ వాడబడినటువంటి అక్కడ కంజంక్షన్ ఏంటంటే అయినను. ఇంగ్లీష్లో yet he has no helpmate. అయినను ఆయనకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అంటే ఇక్కడ ఏంటి, ఇంత గొప్ప అర్హత సాధించిన మాట వాస్తవమే. అర్హత ఉంది, సంపాదించాడు. ఆ అర్హతకు తగినటువంటి ప్రతిఫలము దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు బిడ్డలారా గమనించండి, ఈ ఆదాము ఎన్ని పేర్లు పెట్టాడు, ఎవరెవరికి ఏం పేర్లు పెట్టాడు, ఏ జీవికి ఏ పేరు పెట్టాడో అదంతా కూడా ఘనతే, వాస్తవమే, మంచిది. కానీ ఇక్కడ అయినను అనేటువంటి మాట ద్వారా ఆయన ఘనతంతా పోయినట్టుగా కనిపిస్తుందండి. ఇప్పుడు సాటిన సహాయం అతనికి లేకపోయాను అంటే నువ్వు ఎన్ని డిగ్రీలు చదివితే ఏంటంట, నువ్వు ఎంత సాధిస్తే ఏంటంట, నువ్వు ఎంత సంపాదిస్తే ఏంటంట, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే ఏంటంట, నీకు సాటిన సహాయము లేకపోయేను. ఓ ఆదామా, నీకు సాటిన సహాయము లేకపోయేను. అంటే అర్హతలో ఉండి కూడా అర్హత కోల్పోయాడు జీవించడానికి. అందుకే అయినను అనే క్లాజ్ మనం చూస్తాం. అయినను సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతనికి గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ముక్కలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పుచ్చివేశాడు. హీబ్రూ బైబిల్లో ఏముందంటే ఆయన ప్రక్కలో నుంచి ఎముక తీసి ఆ ఎముకను హవ్వలో గుచ్చెను అని రాసింది హీబ్రూ బైబిల్. తెలుగులో ఆ ఎముకతో
ఎముకతో దేవుడు స్త్రీని చేశాడు అని తెలుగులో చూస్తాం, ఇంగ్లీష్లో కూడా అలాగే చూస్తాం. దీని భావం ఏంటంటే సాటిన సహాయం, సాటి అయిన సూటబుల్ హెల్పర్. ఇంగ్లీష్ బైబిల్లో సూటబుల్ హెల్పర్ అని ఉంటుంది, ఉండాలి. హీబ్రూలో మరలా మనం వెళితే సూటబుల్ అనే మాటకు కూడా ఒక యాడ్జెక్టివ్ కలిపాడు మళ్ళీ, అకార్డింగ్ టు ద సూటబిలిటీ. అది ట్రాన్స్లేట్ చేయడానికి కూడా ఇబ్బంది రండి. అకార్డింగ్ టు సూటబిలిటీ అంటే 100% పర్ఫెక్ట్ మ్యాచ్. ఇంకా చెప్పాలంటే దిస్ మ్యాచ్ which matches you is a matchless match. ఈ సంబంధం నీకు ఏ సంబంధం అయితే వచ్చిందో ఆ సంబంధము ఎదురులేని సంబంధము, తిరుగులేని సంబంధం. ఈ సాటి అయినటువంటి సహకారిని లేక సహకారి నీకు ఏర్పాటు చేయబడింది. దీనికి అవసరం ఏంటంటే అర్హత, ఎలిజిబిలిటీ. రెండవదిగా వివాహము స్త్రీ పురుషుల మధ్య మాత్రమే జరగాలి అని బైబిల్లో ఉంది. మరి ఇప్పుడు మన సంస్కృతులు మారిపోయి గే మ్యారేజెస్ వచ్చేసాయి, లెస్బియన్ మ్యారేజెస్ వచ్చేసాయి. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడే అంశం నాది కాదు. మన అంశం ఏంటంటే వివాహం మాత్రమే, స్త్రీ పురుషుల మధ్య వివాహ వ్యవస్థ. ఈ వ్యవస్థ దేని కొరకు అంటే ఇది ఏక శరీరం కొరకు. ఏక శరీరం అంటే ముందు మనం ఇంకా చూస్తాం. ఏక శరీరం అనేటువంటి మాటలో ఎంతో లోతైనటువంటి భావం ఉంది, ఎంతో లోతైనటువంటి భావం. మరి ఏక శరీరం అంటే రెండు దేహాలు ఒక దేహంగా మారటం మాత్రమే కాదండి. రెండు దేహాలు కలిసినప్పుడు ఆ దేహాలు ఒక్క ఆత్మగా మారుతుంటాయి. అంటే ఇక రెండు దేహాలు ఎంత మాత్రము రెండు దేహాలు కానే కావు, ఆ రెండు దేహాలు ఒక్క ఆత్మ. ఇది గ్రీక్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయండి, గ్రీక్ బైబిల్లో దీని ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. తరువాత ఒక్కసారి మనము కొరింథీయులకు రాయబడిన పత్రిక మనం చదివితే కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 6వ అధ్యాయం 15వ వచనం నుంచి, మీ దేహములు క్రీస్తునకు అవయములుగా ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏక దేహమై ఉన్నాడు. అంటే ఏక ఆత్మ ఉందండి గ్రీక్ బైబిల్. వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏక దేహమై ఉన్నాడు అని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమయ్యుందరు అని మోషే చెప్తున్నాడు కదా. పాయింట్ ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, వేశ్యతో కలిసిన దానితో ఏక శరీరము ఏకాత్మే. భార్యతో కలిసిన లేక భర్తతో కలిసిన ఏక శరీరము లేక ఏకాత్మే. ఏదేమైనా అక్కడ ఒకే పదం వాడారు. గ్రీక్లో కొల్లేవో అనే మాట వాడారు.
అర్థం ఏంటంటే, మనం ఇల్లు కట్టేటప్పుడు సిమెంటు, కంకర, ఇసుక, నీరు ఇవన్నిటిని కూడా రంగరించి ఇల్లు కడతాం. వీటన్నిటిని సిమెంటు, ఇసుక, కంకర, నీళ్లు 4 పదార్థాలు కలిపి ఒక చోట దిమ్మగా పోసామనుకోండి, అవి ఒక 10 రోజులకి బలమైనటువంటి స్తూపముగా, దిమ్మగా, బలమైనటువంటి ఆకారంగా సిద్ధపడుతుంది. అదేంటి పల్లావో అనే మాట కాదు. వేశ్యతో కలిసిన అదే అర్థం, భార్యతో కలిసిన అదే అర్థం. ఒక బలమైనటువంటి వ్యవస్థ. వేశ్య వ్యవస్థ కూడా బలమైనదేనండి. చివరిలో చెప్తాను దాని గురించి. ఈ క్షణంలో, ఈ తరుణంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు ఇరువురు కూడా ఏక శరీరముల కలయిక ద్వారా వారు ఏక ఆత్మగా ఉంటూ ఉన్నారు. దీని భావం ఏంటంటే, దీని మర్మం ఏంటంటే, ఇక వారిలో ఎటువంటి హోదాలు, ఎటువంటి హుందాతనాలు, ఎటువంటి డిగ్నిటీలు, ఎటువంటి రాయల్టీలు ఏమి ఉండవండి. ఒక్కసారి భార్యాభర్తల జీవితంలోనికి లేక దాంపత్య వ్యవస్థలోనికి వచ్చిన తదుపరి ఇంకా అహంకారానికి తావులేదండి. You merge with one another. You sync with one another. That is marriage. తరువాత మూడవ విషయం ఏంటంటే, ఈ వివాహం అనగా కుటుంబ వ్యవస్థ. వివాహ వ్యవస్థలో లేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అవి సంతోషంగా ఉన్నాయని నేనైతే ఎక్కడ చూడలేదు. అయితే వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థలోనికి దారి తీస్తుంది. మనము చదువుకున్నటువంటి కీర్తన భాగంలో ఆ మాట చాలా స్పష్టంగా రాశాడు. సొలొమోను రచించిన ఈ యాత్ర కీర్తనలో 3వ వచనం, 187వ కీర్తన 3వ వచనంలో, కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించరు. ఇక్కడ కుటుంబ వ్యవస్థ కూడా బలమైన వ్యవస్థగా మనం గ్రహిస్తున్నాం. ఇది గర్భఫలము, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఫలము. మనం ఎన్నో అనుకుంటాం, నాకు మగపిల్లవాడు పుట్టాలంటే అనుకుంటాం, అవుతుందా? నాకు ఆడపిల్ల పుట్టితే బాగుండు అనుకుంటాం, అవుతుందా? దేవుని చిత్తము లేనిదే మనము ఏమీ చేయలేము. అందుకే ఇది దేవుని యొక్క ఫలముగా కీర్తనకారుడు లేక సొలొమోను అభివర్ణిస్తున్నాడు. తరువాత కుమారులు, వారు బాణముల వంటి వారు అనగా కుటుంబ వ్యవస్థకు ఈ కుమారులు లేక కుమార్తెలు స్థూపములుగా నిలబడుతూ ఉంటారు. దే స్టాండ్ పిల్లర్స్ ఇన్ ద ఫ్యామిలీ. తండ్రికి సహాయకారులుగా ఉంటారు. తల్లికి ఆనందం కలుగు చేస్తారు, తండ్రికి ఆనందం కలుగు చేస్తారు. వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ద్వారా వివాహ వ్యవస్థ లేక దాంపత్య వ్యవస్థ బలపడుతుంది. ఐ రిపీట్, కుటుంబ వ్యవస్థ దాంపత్య వ్యవస్థ ద్వారా బలపడుతుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ మనకు అవసరం. అందుకే
కుటుంబ వ్యవస్థ దాంపత్య వ్యవస్థ నుండి వచ్చింది కనుక హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అదే నా 4వ పాయింట్. వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కళంకమైనది. దిస్ వెట్ బెడ్ ఈస్ హోలీ బెడ్. ఇది పరిశుద్ధమైనటువంటి వ్యవస్థ, పరిశుద్ధ దాంపత్య వ్యవస్థ. ఇక్కడ ఒక ఘనమైనటువంటిదిగా పౌలు అభివర్ణిస్తున్నాడు. అదే మాట యేసుక్రీస్తు కూడా కానాలో జరిగించిన వివాహములకు వెళ్ళుట ద్వారా దీనిని ఆశీర్వదించాడు. కనుక మరి వివాహము ఘనమైనది, అన్ని విషయములలో ఘనమైనది. మరి అన్ని విషయములు అంటే నేను వివాహ సందర్భాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. వివాహం ఏర్పాటు చేసుకున్నప్పుడు భోజనాలు ఏర్పాటు చేస్తాను, బ్యాండ్ మేళం ఏర్పాటు చేస్తాను, డెకరేషన్ ఏర్పాటు చేస్తాను, స్టేజీ ఏర్పాటు చేస్తాను, మంచి భోజనాలు ఏర్పాటు చేస్తారు, కార్పెట్లు పరుస్తారు, సూట్ వేసుకుంటారు, ఇంకా మ్యారేజ్ గౌన్స్ వేసుకుంటారు, రైట్. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వివాహం. మన సాంప్రదాయంలో ఆ తాళి ఎప్పుడైతే అది కట్టబడుతుందో దానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి వివాహము దేనికంటే ఘనమైనది, అన్నిటికంటే ఘనమైనది, అన్ని వ్యవస్థల కంటే ఘనమైనది, అన్ని డెకరేషన్ల కంటే ఘనమైనది. ఫస్ట్ ప్రయారిటీ is that they come together. It is not people coming. వారిద్దరు ముఖ్యం. అందుకే ఇది ఘనమైనది. వారు ఇద్దరు ఇప్పుడు ఇద్దరుగా ఉండరు. ఒక బిడ్డ పుడితే ముగ్గురుగా మారుతారు, మరొకడు పుడితే నలుగురుగా మారుతారు. సో ఇట్ ఈస్ ఏ ట్రాన్స్ఫర్, ఇట్స్ ఏ మల్టిప్లికేషన్. ఇది ఒక అభివృద్ధి, ఇది ఒక ఫలము. మీరు అభివృద్ధి ఫలించండి అనే దానికి ఒక ప్రారంభం, ఆయువు పట్టు ఏంటంటే దాంపత్యము, దాని నుండి వచ్చే వివాహ వ్యవస్థ. మరి చివరిగా 5వ పాయింట్ ఏంటంటే ది మ్యారేజ్ ఈజ్ ది హోలీ కన్సమేషన్. అంటే యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క రాకడలో, ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన పెండ్లి కుమారుడుగా రానై ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సంఘమంతా కూడా ఆయన కొరకు పెండ్లి కుమార్తె వలె అలంకరించబడి వేచి చూడాలి. సో వీఆర్ ది వెయిటింగ్ బ్రైడ్ టు ది గ్రూమ్ జీసస్. ఆయన ఎప్పుడొస్తాడా, నా వరుడు ఎప్పుడొస్తాడా అని మనం ఎదురు చూస్తున్నాం. ఆ ఎదురు చూపుల్లో మనము జీవిస్తున్నాం, జీవించాలి. అదే దీని యొక్క పర్వం. దాన్ని ప్రకటన గ్రంథంలో భక్తుడు చాలా మంచి దర్శనాన్ని చూస్తున్నాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిన ఒక స్వరము. ఆ స్వరము మన వరుడైనటువంటి యేసుక్రీస్తు స్వరం. సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి అంటూ ఆ భక్తుడు చూసినటువంటి దర్శనం ఏంటంటే
గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చింది. మనది వివాహోత్సవ సమయం. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచుదమని చెప్పగా నేను వింటిని. గొప్ప దర్శనం. చెప్పగా కాదు, ఆయన చూశాడు. ఈ దర్శనాలన్నీ కూడా ఆయన నిద్రలో లేకపోతే కలలో చూసిన దర్శనాలు కాదు. ఒక భక్తుడు అంటాడు, ది విజన్స్ ఆఫ్ జాన్ ఆర్ డే విజన్స్ అండ్ స్టార్ట్లింగ్ విజన్స్. దేహం గగుర్పాటు కలిగించేటువంటి ఒక ఘనమైనటువంటి దర్శనం. వివాహ మహోత్సవము, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చింది. మరి మన సాంప్రదాయంలో కూడా ఆడపిల్ల వివాహం అంటే కొన్ని ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ఏడుపులు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. సాగరంపై కార్యక్రమాల్లో కొంచెం బరువు భారం ఇచ్చుకోవడాలు ఎక్కువ. ఇవన్నీ కూడా ప్రేమతో మనం చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే ఈ పెండ్లి కుమార్తె చేయటంలో గల అర్థం, పరమార్థం ఏంటంటే ఈమె తన వరునితో మమేకమైపోతుంది. అనగా ఈమె స్థాయి హెచ్చించబడుతుంది. మన జీవితాల్లో, సంఘ జీవితంలో ఈ పెండ్లి కుమార్తె స్థానంలో ఉన్న మన స్థాయి హెచ్చించబడుతుంది. యేసులోనికి మనము మమేకమైనప్పుడు, when we merge with God and Jesus, our standards are raised, our status is enhanced. అయితే దీనికి ముందు మరొక దర్శనం చూశానండి. నేను చివరిలో చెప్తాను ఇందాక ఆ మాట. 2వ వచనంలో ఉంది. ప్రకటన 19:2లో ఆయన తీర్పులు సత్యములు న్యాయములు అయినవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి, యేసు యొక్క దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాడు. మరి మనం గమనిస్తే ఈరోజు ప్రపంచంలో ఏ పట్టణం వ్యభిచారం చేయడం లేదు. ఆ పట్టణానికి ఒక స్త్రీలింగాన్ని ఆపాదించి, a feminine gender is attributed to the cities that are in whoredom, ఆపాదించి అక్కడ దేవుడు ఏం చేయబోతున్నాడో చూసినట్టుగా ప్రకటన గ్రంథకర్త సెలవిస్తున్నాడు. తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాడు. దాన్ని సమూలంగా నరికి పారేస్తున్నాడు. మళ్ళా ఏమన్నటువంటి, మరి 2వసారి ఈ దూతలందరూ ఏమన్నారు? ప్రభువును స్తుతించుడి. దగ్గురుపాటు కలుగుతుంది. ప్రభువును స్తుతించుడి అన్నప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆ పట్టణపు పొగ, పట్టణం నుంచి పొగ వచ్చేస్తుంది. యుగములు పైకి లేచి వచ్చినారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇక ఈ వ్యభిచారము, ఈ వేశ్య వృత్తి పొగలతో పైకి వెళ్ళిపోతుంది. అంటే అది కాల్చివేయబడి, అది కాల్చిన తరువాత, వినాలి జాగ్రత్తగా, అది కాల్చిన తరువాత అప్పుడు వరుడు వస్తున్నాడు వివాహం మాట్లాడి. అదే 6వ వచనంలో అప్పుడు అంటాడు, అక్కడ రాసింది అప్పుడు. అప్పుడు గొప్ప జన
విస్తారమైన జలముల శబ్దం, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం. అంటే పెళ్లి కుమారుడంటే రోషం కలిగిన వాడు. పెళ్లి కుమార్తె వ్యభిచారం చేస్తుంటే దానిని తన స్వరముతో, తన గర్జనతో, విస్తారమైన జలముల శబ్దములతో దానిని నశింపజేసినటువంటి రోషము ఉన్నటువంటి ప్రభు యేసుక్రీస్తు. ఆ రోషముతో వస్తున్నాడు వివాహం ఆడటానికి. ఇక్కడ వధువు సంఘము ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది. అది పరిశుద్ధ వివాహం. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ క్లైమాక్స్ దాటిస్తాయి. ఏ విధంగా అంటే, మొదటి పాయింట్లో మనం అర్హత అని చెప్పుకున్నాం. ఎలిజిబిలిటీ దేనికంటే మనము మలినము లేకుండా, మహిళ లేకుండా, మట్టి లేకుండా స్వచ్ఛముగా, స్వేచ్ఛగా, స్వచ్ఛందముగా ప్రభుని ఎదుర్కొనే అధికారం మనకు. ఆ అధికారము మనకు మన అవసరాన్ని బట్టి వస్తుందేమో, కానీ దేవుడిచ్చేటువంటి అధికారాన్ని బట్టి కూడా వస్తుంది. మరి ఏక శరీరం అని చెప్పుకున్నాం రెండో పాయింట్లో. ఏక శరీరం దేనికి ఏక శరీరం అంటే, భార్యాభర్తలు ఏక శరీరముగా మారినప్పుడు ఫిలాసఫర్స్ ఎంతెంతో వర్ణించారు. దాని యొక్క లోపల దాగినటువంటి సుఖము, సంతోషము, మనశ్శాంతి, సంతృప్తి చాలా తారాస్థాయిలో పెద్దలు వర్ణించారు, వివరించారు. ఎందుకో తెలుసా? దేవుడు అంత లోతైనటువంటి మర్మాన్ని ఏక శరీరంలో ఉంచింది. ఎందుకంటే the life, the wedded life, the marital life on this earth is an apprentice to the holy marriage with the divine self. దేవునితో మమేకమవడానికి, రోషం కలిగినటువంటి క్రీస్తుతో వధువు సంఘము మమేకమైపోవడానికి, మిళితమైపోవడానికి, ఏక శరీరముగా, ఏకాత్మగా మారిపోవడానికి ఇక్కడ దాంపత్య వ్యవస్థలో అప్రెంటిస్ లాగా దీని ఏర్పాటు చేస్తారు. విత్ దిస్ యూనియన్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్, ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్, వి థింక్ ఆఫ్ ది యూనియన్ విత్ గాడ్. దాంపత్య జీవితం దేవుడు ఊరికే ఇవ్వలేదండి. దాని వెనుక లోతైన మర్మం ఉంది. ఏంటా మర్మం అంటే, ఈ దంపతులారా, మీరు మీ యొక్క స్పౌజెస్తో మీరు మిళితమైనట్టుగా నాతో మిళితం అవ్వడానికి మీరు సిద్ధపడండి, ఇష్టపడండి, రుచి చూడండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, వధువు సంఘం త్వరలోనే జరగబోతుంది. ఆ రోషం కలిగినటువంటి దేవుడు ఈ భూమి మీదకు ఎన్నెన్నో పొగలు పంపిస్తున్నాడు. అగ్ని పంపిస్తున్నాడు. మనకు తెలియటం లేదు. 100 సంవత్సరాలు ఒకసారి ఏమొస్తుంది? కెలామిటీ వస్తుంది. కరోనా కెలామిటీ 100 years ఒకసారి. దేవుడు తన అగ్నిని కుమ్మరిస్తూనే ఉన్నాడు. తన పొగ ఈ భూమి నుంచి పైకి వెళుతూనే ఉంది. కానీ ఎవరు కూడా పాపం చేయకుండా మానటం లేదే. ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఎప్పుడు? పరిశుద్ధ వివాహం ఎప్పుడు? ఎంతకాలం ఈ ఆడపిల్లను, వధువును ఇంటిలో పెట్టుకుంటాం? దీనికి ఒక స్థితి ఉన్నది, ఉన్నతమైన స్థితి ఉన్నది. ఆ స్థితిని అధిరోహించడానికి దేవుడు ప్రక్షాళన ప్రారంభించాడు. ఇప్పుడు ప్రారంభించాడు.
కరోనా ఈజ్ నాట్ న్యూ. ఇట్ ఈస్ నాట్ న్యూ కెలామిటీ. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. మానవుడు గమనించడం లేదు, తెలుసుకోవడం లేదు, గ్రహించడం లేదు. మొన్న ఒక ఆయన అన్నాడండి, కరోనా వచ్చిన తర్వాత దేవుడు లేడని నిర్ధారణ అయిపోయింది అంటున్నాడు. అన్ని మూతలు పడ్డాయి. నేను అతనికి చాలా గట్టిగా సమాధానం రాశాను వాట్సాప్లో. ఏమండి, ఇస్రాయేలీలు 400 సంవత్సరాలు పరాయి దేశంలో ఉన్నారు, ఐగుప్తులో. అది కరోనా కంటే ప్రమాదమైంది కాదా? ఐగుప్తీయులు కరోనా కంటే ప్రమాదం కాదా? తర్వాత వీళ్ళు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు అరణ్యయానంలో ఉన్నారు, అది కరోనాతో పోటీ కాదా? తరువాత వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత వారు 450 సంవత్సరాలు న్యాయాధిపతుల పరిపాలన ఉన్నారు, అస్తవ్యస్తంగా ఉంది రాజ్యం, అది కరోనా కాదా? 450 సంవత్సరాలు దిక్కుమొక్కు లేకుండా బ్రతికారు. తర్వాత రాజ్యం వచ్చింది, రాజులు వచ్చారు, కానీ శత్రు భయాల్లో వారు వణికిపోలేదా? దావీదు తప్ప ఎవరు పరిపాలించారండి సరిగ్గా రాజ్యాల్ని? దావీదుని మినహాయిస్తే వాళ్ళు భయప్రాంతులు కాలేదా? ఈ భయప్రాంతులు ఇప్పటివా, కొత్తవా? రాజ్యుల వ్యవస్థ ముగించబడిన తరువాత సుమారు 150 సంవత్సరాల పాటు దేవాలయం లేకుండా వాళ్ళు లేరా? దేవాలయాన్ని పచ్చడి కొట్టలేదా నెబుకద్నెజరు? పచ్చడి చేయలేదా యెరూషలేముని? దేవాలయం లేదు, అసలు ఊరే లేదు. ఆ తరువాత మకబీయులు వారికి తోచిన రీతిలో రాజ్యాన్ని కాపాడారు, కానీ అప్పుడు వారు శ్రమలు అనుభవించలేదా? Come on, tell me, wherein the history of Israel were the Israelites happy? ఇశ్రాయేలు ఎక్కడ సంతోషంగా ఉన్నారు చెప్పండి? మనము 3 నెలల్లో గుడి మూసేస్తే 30 రకాలుగా మాట్లాడుతున్నాం, 300 రకాలుగా మాట్లాడుకుంటున్నాం. ఇశ్రాయేలు ఎక్కడ సంతోషపడ్డారు? ఇప్పటికీ దేవాలయం లేక వారు విలవిలలాడుతున్నారు, తలకాయలు తీసుకెళ్లి గోడకు గుద్దుకుంటున్నారు కాదా? దేవుని కార్యాలు మనకు అర్థం కావండి. అర్థమైన రోజున దేవాలయంలో కూర్చొని కన్నీరు కార్చడమే. ఒకవేళ దేవాలయం లేకపోతే మనం ఉన్న చోటునే దేవాలయంగా చేసుకొని కన్నీరుగా విలపించి మన విశ్వాసాన్ని పరిరక్షించుకొని గొర్రె పిల్లగా వస్తున్నటువంటి యేసుక్రీస్తును ఎదుర్కొనడానికి మనము కన్నీటితో సిద్ధపడటమే ది హోలీ ఫైనల్ కన్సమేషన్. కాబట్టి వివాహానికి ఉన్న అర్థం అంత భారభరితమైనది, కానీ ఈ వివాహంలో మనకి ఇవ్వబడే అంశం ప్రకారం ఇది ఉత్సాహ సంతోషభరితమైన ఒడంబడిక దినోత్సవం, ఒడంబడిక ఉత్సవం. ఈ ఉత్సవాన్ని దేవుడు మనకిచ్చాడు. దంపతులుగా ఉత్సహించండి, కుటుంబంగా ఉత్సహించండి. దైవత్వము స్వీకరించడం ద్వారా బై ద వెరీ ఎడిషన్ ఆఫ్ ది హోలీనెస్ యు అచీవ్ దిస్ హెవెన్లీ బ్లిస్ హియర్ ఆన్ ద గ్లోబ్. కనుక ఇది సంతోషకరమైనది, ఉత్సవమైనది. అందుకే దీన్ని దేవుడు ఏం చేశాడు? ఒడంబడిక దినముగా లేక సంస్కారముగా దీన్ని ఏర్పాటు చేశాడు. మరి మనమైతే వివాహం చేసుకొని మనం ఒడంబడికలు చేసుకుంటున్నాం, మనమైతే సంసారాలు చేసుకుంటూ సంస్కారాన్ని స్వీకరించాం. ఇది వివాహ సంస్కారాన్ని. మరి దేవునితో వివాహం ఆడటానికి
మనం అర్హత సాధించామా? దేవునితో మమేకం అవడానికి, ఏక శరీరంగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? వివాహం అన్ని విషయంలో ఘనమైనదని యేసుతో వివాహం ద్వారా మనము ఇది ఘనమైనదిగా మనం చూపించగలుగుతున్నామా? చివరిగా ఈ వివాహ వ్యవస్థ ఇది గొర్రెపిల్ల వివాహ మహోత్సవము కొరకే. అది ఉన్నతమైనటువంటి సంతోషము, శాశ్వతమైన సంతోషము కొరకే ఈ వివాహ వ్యవస్థ అని మనం ఆలోచిస్తున్నామా? ఇటు ఆలోచనతో మన విశ్వాసాన్ని మనము కాపాడుకుంటూ విశ్వాస యాత్రలో కుటుంబ వ్యవస్థను సాగిస్తున్న మనం ఇది దాంపత్యం నుండి వచ్చినదని, వివాహం ద్వారా వచ్చినదని, వివాహం దేవుడు ఏర్పాటు చేశాడని, ఇది అన్ని విషయాల్లో ఘనమైనదని, పవిత్రమైనది, కాన్పు నిష్కలంకమైనదని గుర్తెరిగి మనము మన దేహంలో ఉన్నటువంటి ఆ రుగ్మతలను, ఆ పాపపు బీజాన్ని మనం తీసివేసుకొని రోషం కలిగిన పరిశుద్ధ దేవుణ్ణి మనము వెంబడించడానికి, హత్తుకోవడానికి, మిళితమైపోవడానికి సిద్ధపడాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవుని మాటల ద్వారా ఈ లోకంలో ఉన్న వివాహ వ్యవస్థను దీవించి, ఈ వివాహ వ్యవస్థను ఫలింపచేసి, ఈ వివాహ వ్యవస్థ ద్వారా వివాహ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవునితో వివాహం ఆడటానికి సిద్ధపడవలసిందిగా దేవుని పక్షంగా తెలియజేస్తూ ఈ మాటలు ఇప్పటికీ ఇంతటితో ముగిస్తూ ప్రార్థన చేస్తూ, ప్రభువా పరిశుద్ధాత్ముడా, రోషము కలిగిన, జీవము కలిగిన, పరిశుద్ధము కలిగిన దేవా, మేము అయోగ్యులమైనను మాతో జత కట్టడానికి మీరు సిద్ధపడుతున్నారు. మాలో ఉన్నటువంటి రుగ్మతలు, బలహీనతలు, మఖిల చెడును తొలగించి మమ్మల్ని పవిత్రులుగా చేసి మమ్మల్ని హత్తుకొనడానికి మీరు రచించిన అద్భుతమైన ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవ ప్రణాళికను బట్టి మీకు స్తుతిస్తున్నాను. అట్టి ప్రణాళికలో మేము పాలి భాగస్థులు మగినట్లు మా వివాహ వ్యవస్థను దీవించి, మా సంఘంలో ఉన్న దంపతులందరినీ దీవించి, ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దంపతులందరినీ ఆశీర్వదించి వారి కుటుంబాలను ఫలింపు చేసి మేము మీ కొరకు దృష్టకొని ఆ గొప్ప వైభవోపేతమైన ఆ వివాహంలో మేము పాలిభాగస్థులు మగినట్లు మీ కృప సహాయమును మాకు ప్రసాదించి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనమందరము లేచి నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 562వ కీర్తన కానాపురంబులో అనే వివాహ గీతము పాడుచుండగా మన కానుకను మనం దేవునికి సమర్పించుకున్నాం. 562వ కీర్తన. కానాపురంబులో కడుపింతగా నీరు జాముగా ద్రాక్షారసమును చేసి ఆదముగా పెండ్లిలో బాగుగా నిలిచిన దీన రక్షక పెండ్లి దీవించుని
మంగళం బహు శుభమంగళం. రామయ్య పెళ్ళికి రయముగాను యేసు, రామయ్య పెళ్ళికి రయముగాను యేసు. ఈములియగవచ్చు హితుని బోలి, ఈములియగవచ్చు హితుని బోలి. కావు మీ ద్వంద్వమును ఘనమైన కృప చేత భావమాలిన్యం పాపీగుడు. జయ జయ మంగళం బహు శుభమంగళం, జయ జయ మంగళం బహు శుభమంగళం. దయనుంచుమయ్య ఈ దంపతుల మీద దయుడవై కాపాడు తండ్రి వలెను. నియమముగా మీరు నీ చిత్తమును జరిపి భయము లేకుండగా బతుకనిమ్ము. జయ జయ మంగళం బహు శుభమంగళం, జయ జయ మంగళం బహు శుభమంగళం. అర్పించబడిన కాంతి నిమిత్తము ప్రార్థించుదాము. పరిశుద్ధమైన తండ్రి, నీ ప్రియకుమారుని రక్తము ద్వారా నీ కృపా సింహాసనకు ఒక నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. మేము అయోగ్యమైనను ఆ నీ కుమారుని ద్వారా నేను ఎందుకు వచ్చుచున్నాము. మమ్మను ఈ మార్పులను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకుని నేను ప్రతి మార్పున్నాము. భూమి ఆకాశములను సమస్తమును నీవి, నీ దాని నుండి మేము నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. మనమందరము మోకరించి ప్రార్థించుదాము. ప్రతి ప్రార్థించు ప్రభువును కనికరించమని చెప్పుదాము. ఆయన నుండి వచ్చే సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమము కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదాము. మన అధ్యక్షులందరి కొరకు, ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యముగా ద మోస్ట్ రెవరెండ్ ధర్మరాజు వస్సాలం and మన మోడరేటర్ ది రైట్ రెవరెండ్ డాక్టర్ కంటేపూడి జార్జ్ కొర్నేలియస్ and మన మండలాధ్యక్షుడు ఉత్తమ హృదయంతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. మన దేశ పరిపాలకుల కొరకును, అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించుచున్న వారి కొరకును, మరణించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సత్యుడు దేవా, సంఘం యొక్క శరీరం అంతటిని నీ ఆత్మ చేయాలి శుద్ధి చేయించున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘంలోని నానా స్థితులలోని మనుషుల కొరకు మేము నియమితం చేయు మా వినపములను ప్రార్థన అంగీకరించిన అందరి ప్రతి అవయవము దాని ఉద్యోగంలోను సేవలోను యథార్థముగాను భక్తిగాను నిన్ను సేవించినట్టు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపము. ఆమేన్. ఎనిమిదవ పుటలో ఉన్నటువంటి పరిశుద్ధ సంతాపపు ఆరాధనలోకి ప్రవేశిస్తాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అనేకులమైన మనము ఒక రొట్టె ఒక శరీరమై ఉన్నాము. ఎందుకనగా మనమందరము మా ఒకే రొట్టెలో పాల్పంచుకుంటున్నాము.
ఆయన నివాస స్థలంలో నేను ఉత్సాహపరి చేయించి బలులు అర్పించదను. నేను పాడెదను, ప్రభువుని గురించి స్తుతిగానం చేసేదను. దేవుని సమాధానం మీకు తోడేయడం కాక దయచేసి సమాధానం మీరు సిగ్నల్ ద్వారా స్వీకరించాలని మనం చేస్తున్నాం. మనమందరము మోకరించి ప్రార్థించుదాము. ప్రభు మీకు తోడేయుడును గాక. మీ హృదయం లేవనెత్తుకొనుడి. వచ్చిన మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. తగినది ప్రార్థించుదాము. 12వ పుటలో ఉన్న ఆరాధన అనుసరించుదాం. ప్రార్థించుదాము. ఓ పరలోక తండ్రి, వాస్తవముగా నీవు పరిశుద్ధుడవు, వాస్తవముగా స్తోత్రార్హుడవు. మానవుల నీకున్న మహాప్రేమను బట్టి మా విమోచన కొరకు నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తు మా స్వభావమును దాల్చి శిలువ మీద మరణం పొందినట్లు ఆయన అనుగ్రహించింది కదా. దాని మీద ఒక్క మారే ఆయన అర్పించిన తన ఒక్కటే అర్పణ వల్ల సర్వలోక పాపముల నిమిత్తము నిండును సంపూర్ణమును సాలిన దీనైన బలియు అర్పణయు ప్రాయశ్చిత్తము చేసి తను మిక్కిలి విలువ గల మరణం గురించి శాశ్వత స్మరణను చేయుచుండని నియమించి తాను తిరిగి వచ్చే వరకు దానిని జరుపుచుండవలని తన పరిశుద్ధ స్వార్థ్యను మాకు ఆజ్ఞాపించెను. తాను అప్పగిపడిన ఆ రాత్రి యందు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి, తీసుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వచ్చున నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మీరు చేయుడి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము. ఇది మీరు త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. ఆమేన్. ప్రభువా, నీ మరణం స్మరించుచున్నాము, నీ పునరుద్ధానం పొందుచున్నాము, నీ రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. క్రీస్తు నీకు మహిమ కలుగునుగాక. ఆమేన్. కనికరముల మా తండ్రి, మేము విరుచు రొట్టె క్రీస్తు శరీరంలో పాల్పంచుకున్నట్లును, మేము దీవించు పాత్ర క్రీస్తు రక్తంలో పాల్పంచుకున్నట్లును మమ్మను రొట్టె ద్రాక్షారసమును ఈ ఈవులను నీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచుమని నేను బహువినయంతో బ్రతిమాలుకొనుచున్నాము. ఆయనతో ఐక్యపడి ఏక విశ్వాసము గలవారమైండునట్లును శిరస్సయుండు మా ప్రభువైన క్రీస్తునందు అన్నిట్లో ఎదుగునట్లు అనుగ్రహించుము. సర్వశక్తి గల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యమునందు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే వేగమును కలుగును కాక. ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు మనకు ఆజ్ఞాపించి నేర్పినట్లు ధైర్యముతో ఇట్లు చెప్పగలుగుచున్నాము. పరలోకమందున మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడుగాక, రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమున నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక.
మారిన ఆహారం మీరు మాకు దయచేయండి. ఆయన అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన లేక దుష్టును తప్పించము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం మీకే ఉన్నది. ఆమేన్. వినయ సామీప్య ప్రార్థన చేయడము. కనికరముల ఓ ప్రభువా, మేము మా స్వనీతిని కాక నానాంశమైన నీ గొప్ప కనికరుని నమ్ముకొని ఈ నీ బల ఎదురు రాధించుకుని నీ బల క్రింద పడి ఉన్న ముక్కలు ఏర్కొన్నంత యోగ్యత కలవారము కాము గాని నీ వెప్పును కనికరించు లక్ష్యము కలిగి మార్పు లేని ప్రభువు అయి ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపపు శరీరాత్మలు నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన శరీర రక్తముతో శుద్ధి చేయబడినట్లును మేము ఆయనలోను ఆయన మారులను ఎల్లప్పుడూ నివసించినట్లును తగిన రీతిగా ఆయన శరీరం తిరుగుటకును ఆయన రక్తము కారుటకును మాకు కృపను అనుగ్రహించుము. ఆమేన్. మనము విరుచు రొట్టె క్రీస్తు శరీరంలో పాల్పంచుకున్నట్టయే దేవుని జనులకే దేవుని పదార్థం లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లా మమ్మల్ని కనికరించుము. లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లా మమ్మల్ని కనికరించుము. లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లా నీ సమాధానం మాకు దయచేయి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములను దయచేసి ముందుకు వచ్చి మోకరించి స్వీకరించండి. జీవాహారం ప్రవేశం. జీవాహారం ప్రవేశం. మీ గృహాల్లో ఉన్న వారు కూడా దయచేసి ఈ పరిశుద్ధ సంపాదనపు క్రమంలో ఆరాధనలో పాల్గొని మీ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క రొట్టె మరియు ద్రాక్షారసాన్ని ప్రభు యొక్క శరీరక్తంగా స్వీకరించాలని ప్రభు పేట మనం చేసుకున్నాం. నిజమైన ద్రాక్షావళి ప్రవేశిస్తే రక్తము. నిజమైన ద్రాక్షావళి ప్రవేశిస్తే రక్తము. నిజమైన ద్రాక్షావళి ప్రవేశిస్తే సమయంలో మన చర్చ్ సెక్రటరీ గారు మిస్టర్ విల్సన్ గారు వచ్చి మనకు అనౌన్స్మెంట్స్ చేయాలని కోరుతున్నాం.
రక్షకుడు విమోచకుడైనటువంటి యేసు ప్రభు నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. Greet you all in the name of our Lord Jesus Christ. Hope by the grace of God and the blessings of the God, everyone is well and worship and all join today with us on the worship service. మేము అనుకుంటున్నాం, మేము ఆశించేది ఏమనగా ఈ దినం మాతో కలిసి మీరు ఈ యొక్క ఆరాధనలో, ఈ ఆన్లైన్ ఆరాధనలో మీరు పాల్గొని ఉన్నందుకు మరొకసారి నేను నామంలో మీకు వందనాలు తెలుస్తున్నాను. ఈ వారంలో జరుపుకోవాల్సినటువంటి బర్త్డేస్ ఎలా ఉంటున్నాయి? 10వ తారీఖు జయచంద్రన్ గారు, 11వ తారీఖు డాక్టర్ సుగులామోహన్ గారు, 15వ తారీఖున పిల్లి మేషక్ గారు బర్త్డేస్. వారి కొరకు మీరు ఈ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇది కాకుండా ఈ వారం నుండి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము మన సంఘంలో ప్రారంభిస్తున్నాం. మన పాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో బుధవారం సాయంకాలము మనకు బైబిల్ స్టడీ ఉంటుంది. సో ఈ బైబిల్ స్టడీ మనకు జూమ్ లో జరుగుతుంది. జూమ్ అనే యాప్ ఉంటుంది, మనకు తెలిసిందే. ఈ జూమ్ యాప్లో మనకు జస్ట్ 45 మినిట్సే ఉంటుంది, గమనించవలసిందిగా. ఆ రోజుకు పాస్టర్ గారు లింక్ క్రియేట్ చేసి ఆ లింక్ను మనకందరికీ ఇస్తారు. అక్కడ ఐడి ఉంటుంది, పాస్వర్డ్తో ఉంటుంది. సో ఆ ఒక విన్నపం ఏమనగా ప్రతి ఒక్కరూ మనమందరము జూమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాం. ఆ తర్వాత ఆ దినము మన బుధవారం బైబిల్ స్టడీలో మనం పాల్గొని ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీని మనం దేవుడికి మహిమకరంగా మనం ఇంట్లోనే ఉంటూ ఇంకనూ ఆధ్యాత్మిక ఎదగడానికి సహాయపడుతుందని ఒక ఆశతో దీన్ని ప్రారంభించడం. దీని కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క వారంలో ఆగస్టు 15 అనగా మన స్వాతంత్రోత్సవ దినం జరుపుకోబోతుండగా ఆ దినము ఉదయం 8:30 గంటలకు మనకు ఫ్లాగ్ హాస్టింగ్ చర్చిలో ఉంటుంది, గమనించాలి. సో ఇది జరుగుతుండగా ఆల్మోస్ట్ వరకు ఇది మనం తప్పకూడదు కాబట్టి ఉన్న వారమే దీని చెప్తాం. దీంట్లో మీరు దీని కొరకు ప్రార్థన చేయవలసిందిగా, మన దేశం కొరకు ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని మేము కోరుతున్నాం. వచ్చే ఆదివారం మనకు సరిగ్గా 9:30 గంటలకు మన సర్వీస్ అనేది సంఘపు ఆరాధన అనేది ప్రారంభించబడుతుంది. ఇప్పుడు మీరందరూ మరి ఇదే విధంగా ఇదం పాల్గొన్న విధంగానే వచ్చే ఆదివారంతో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను. మన సంఘంలో ఉన్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి డాక్టర్ మోహన్ గారిని, మిస్టర్ శౌర్య అంకుల్ గారిని, జేమ్స్ పాల్ అంకుల్ గారిని, క్రిస్టఫర్ గారు, ఫాదర్ ఇన్ లా ఆఫ్ ద డానియల్ రాజ్ కుమార్, సునీత గారు, మదర్ ఆఫ్ ప్రకాష్ గారు, వినోలియా గారు, మదర్ ఆఫ్ మంజులా రాజ్ కుమార్ గారు, కమలాబాయి, మదర్ ఆఫ్ ఎంఐ డేవిడ్ గారు, సద్గున్ రావు గారు, టోనీ జోసెఫ్ గారు, ఎన్ సుధాకర్ గారు, ఫ్రాన్సిస్ రవీంద్ర గారు, పిల్లి మేషక్ గారు, వారి కుటుంబము, బి రాజారావు గురించి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా. అంతేకాకుండా మన సంఘంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ గురించి ప్రత్యేక ప్రార్థనలు చేయాల్సిందిగా కోరుతున్నాం. అన్నిటికన్నా ఈ యొక్క మహమ్మారి సమయంలో ఒకరికొకరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను. మీ యొక్క కానుకలను మీకు ఇదివరకే ఇవ్వబడినటువంటి మీ యొక్క మన చర్చ్ అకౌంట్కు పంపించవలసిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ అయ్యా. ప్రార్థించుదాము.
క్రీస్తు యొక్క శరీరక్తము సంస్కారము విశ్వాసముతో కూర్చుకున్న మనము మన ప్రభువైన దేవునికి కృతజ్ఞతా స్తోత్రము చెల్లించుదాము. ప్రార్థన. సర్వశక్తి కలిగి సదా జీవించుచుండు దేవా, ఈ పరిశుద్ధ మర్మమును తగినట్టుగా పుచ్చుకున్న మమ్మను మీ కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మిక్కిలి వెలుగు గల శరీర రక్తములను ఆత్మీయ ఆహారంతో పోషింపు అనుగ్రహించుచున్నావు కనుక నీకు కృతజ్ఞతా స్తోత్రము చెల్లించుచున్నాము. మరియు నీ కుమారుడు దయాదాక్షిణ్యము గలవని సమస్త విశ్వాస దివ్య సమూహముకు నీ కుమారుని మర్మ శరీరంలో నిజమైన అవయవులుగా మేము చేర్చబడి ఉన్నామని ఆయన మరణ శ్రమల యొక్క పుణ్యం వల్ల కలుగు నిరీక్షణ ద్వారా మీ నిత్య రాజ్యం వారసులమై ఉన్నామని ఇందువల్ల మాకు రూఢీపరుచున్నావు కనుక మనస్ఫూర్తిగా నిన్ను స్తుతించుచున్నాము. అందును బట్టి ఏ మమ్మును మా శరీరాత్మలను నీకు అనుకూలమును పరిశుద్ధమును సజీవమైన యాగముగా చెల్లించి సమర్పించుకుంటున్నాము. పరలోక తండ్రి, సమస్త విశ్వాస యొక్క పరిశుద్ధ సహవాసంలో మేము నిలిచి ఉండి నీవు విధించిన సత్వేలన్నిటి మేము చేయనట్లు నీ కృప చేత మాకు సహాయం చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా బహుబేనంగా బ్రతిమాలుకుంటున్నాము. ఆయనకును నీకును పరిశుద్ధాత్మకును సమస్త ఘనత మహిమలు యుగయుగంలో కలుగును కాక. ఆమేన్. మా దేవునికి స్తోత్రములు, మహిమయు, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును యుగయుగంలో కలుగును కాక. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని సృష్టించినటువంటి మా సృష్టికర్త అయినటువంటి మహాదేవా, తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యం ప్రసాదించినటువంటి తండ్రి పరిశుద్ధుడా, మరొకసారి మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాం. దేవా, మా జీవితాలు మీ హస్తానికి సమర్పిస్తున్నాం. దేవా, మీ సృష్టికర్త, మీ సృష్టి, మా యొక్క జీవిత పయనం ఎటు ఉన్నదో మీకు తెలుసు కనుక మేము మిమ్మల్ని సంధించి మిమ్మల్ని ఆశ్రయించి మేము మోకరిని గోజాడి ప్రార్థిస్తున్నాం. దేవా, మా సంఘంను జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా, సీనియర్ సిటిజన్స్ జ్ఞాపకం చేసుకోనండి. వారికి శక్తిని ప్రసాదించండి, ఆరోగ్యం ప్రసాదించండి. బలహీనంగా ఉన్న వారిని బలహీనతను మరుగుపరచండి. మీ బలమైనటువంటి హస్తముతో బిడ్డలను ప్రభువా, వారి ఆలోచన యావత్తు సఫలీకృతం చేయండి. మీ చిత్తానుసారంగా జరిగించండి. ప్రభువా, కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కృప, మీ జాలిగల హస్తము బిడ్డల మీద ఉంచండి. ప్రభువా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ప్రభువా, ఈ కరోనా బారిన పడిన బిడ్డలందరినీ మీకు స్వస్థపరిచినందుకు మీకు వందనాలు. ఇంకను ఎవరైనా అనారోగ్యంగా బాధపడుచు ఉన్నట్లయితే వాటిని కూడా మీరు సంధించి లేవనెత్తి స్వస్థపరచండి, బలపరచండి. మీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇంకనూ మా సంఘంలో బలహీనంగా ఉన్న పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి, స్వస్థపరచి యెహోవా మీకు వందనాలు. వీటిని సంధించండి, కదిలించండి, మీ కార్యాలు జరిగించండి. ప్రభువా, మరి ఈరోజు మాతో దాంపత్య వ్యవస్థ, సంతోష సమాధానములు, మీ ఒడంబడికలు, కుటుంబ వ్యవస్థ, దాంపత్య జీవితము, వివాహ వ్యవస్థల గురించి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ప్రభువా, మా సంఘంలో ఉన్న ప్రతి దాంపత్య జీవిని మీరు బలపరచండి. ప్రభువా, వారి సహచరుని దీవించండి, వారి దాంపత్యాన్ని దీవించండి, ఫలింపచేయండి. ప్రభువా, సంతోష సమాధానంతో వారి దాంపత్య జీవితాలను ఫలింపచేయండి. ప్రభువా, వారికి ఇవ్వనటువంటి గర్భ ఫలాన్ని కూడా మీరు ఫలింపచేయండి, కుటుంబాలను ఫలింపచేయండి. మీ ఆకాశ వాక్యములను తెరవండి, విస్తారమైన దీవెనలు కుమ్మరించండి. ప్రభువా, మీ కార్యములు ఆశ్చర్య కార్యములు కనుక, మీ కార్యములు అద్భుతమైన కార్యములు కనుక, మీ కార్యములు స్వస్థత కార్యములు కనుక, మీ కార్యములు దీవెన కార్యములు కనుక, అట్టి దీవెనలు, స్వస్థతలు, క్షేమము, ప్రతి దీవెన మా సంగమం మీద కుమ్మరించండి. అదే రీతిగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరి మీద కూడా కుమ్మరించి బిడ్డలను
దంపతులను కుటుంబాలను దర్శించి దీవించి మహిమ పొందండి. దేవా, మా సంఘంలో జరుగుచు ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దీవెనకరంగా జరిగించండి. ఈ జూమ్ కాన్ఫరెన్స్లో మేము బైబిల్ స్టడీ చేయడానికి సహాయం చేయండి. రేపు ఆగస్టు 15వ తారీఖున ఫ్లాగ్ హాస్టల్లో మీకు ఉంచండి. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీరు దీవించండి. ప్యారిష్ సెక్రటరీ గారిని, ట్రెజరర్ గారిని, ప్యారిష్ కమిటీ మెంబర్స్ను, శ్రీరమైత్రి వారిని, సంఘ పెద్దలను, సంఘస్థులను, ప్రతి కుటుంబాన్ని విశేషముగా మీరు దీవించి ఫలింపచేసి మేమందరము కూడా ఈ కరోనా బారిన పడకుండా మీ యొక్క స్వస్థత కలిగిన, క్షేమము కలిగినటువంటి హస్తపు నీడలో మేము భద్రపరచబడటానికి మమ్మల్ని భద్రపరిచి దీవించి మీరే నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని, ఇంకనూ మేము అడగలేకపోయిన ఈవులు కూడా మీరు ప్రసాదించి మరి వారి గృహాల్లో మా సంఘ బిడ్డలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలు చేసినటువంటి ప్రార్థనలు కూడా మీరు ఫలింపచ్చి మరి మీ దీవెనలు బహుకరించమని, మరలా వచ్చు ఆదివారం వరకు మీ కృప మాతో వచ్చి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దీవెన తీసుకుంటాం. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము మనకు తోడై ఉండి, దేవుని గూర్చినట్టు ఆయన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు గూర్చినట్టు తెలివి ఎందును, ప్రేమ ఎందును మీ హృదయములను, మనసును కాపాడును గాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన సర్వశక్తి గల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మనమందరం లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 125వ కీర్తన పల్లవి చివరి చరణం పాడుతున్నాం. నీ సమాధానము దాసునికి దేవుని సమాధానంతోనే ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. Have a good week ahead. God bless you all. Church family and all those who are viewing. God bless you all. Thank you.